హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ అయితే ఏమైందంటే నా బండి అయితే రన్నింగ్లో ఆఫ్ అయిపోతుంది. అన్నను అడిగితే రేడియేటర్లో ఏదో ప్రాబ్లం ఉందా అని చెప్పిండు. సో నేనైతే ఇప్పుడైతే షోరూమ్ అయితే రావడం జరిగింది. ఇది మన మంచిర్యాల కేటీఎం షోరూమ్. ఇది మన బండి. చూద్దాం దీని ప్రాబ్లం ఏందో చూద్దాం. బ్రో మన బండి ఏం పోయింది బ్రో అసలు? ఇప్పుడు ప్రాబ్లం ఏంటిది మనది? ఇది సెన్సార్ సెన్సార్ ప్రాబ్లం ఉంటుంది. కూలెంట్ అనుకో, సెన్సార్ చేంజ్ అయితే సెట్ అవుతుంది. సో అందుకే బండి రన్నింగ్ ఆఫ్ అయిపోతుంది. సో అయితే మీరైతే యూజువల్గా మరి మన అన్న ఏమన్నాడు, సెన్సార్ ప్రాబ్లం అనేది ఉండాలి మన బండికి. అందుకే మన బండి ఏమో రన్నింగ్ ఆఫ్ అయిపోతుంది. సో చూడాలి మరి అసలు సెన్సార్ పోయిందా మరి ఏంటి దాన్ని చూడాలి. బ్రో అయితే మరి సెన్సార్ పోయిందంటాను. సో చూద్దాం. బ్రో స్మెల్ ఓకే బ్రో, ఓకే బ్రో, ఓకే లేదా? ఓ దేవుడా, మర్చిపోయాడు కదా. అదే అన్న ఒక రోజు రమ్మన్నాడు అని ఇలా వచ్చిన. మొత్తానికి లేదా బ్రో? ఇట్లా లేకపోతే ఇంజన్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుందా? పెట్టు లేదన్నా, కనబడుతుంది మొత్తానికి లేదా అన్నీ వీడ్ అవుతుంది బండి. సో లైట్ పెడతా నువ్వు దగ్గర పెట్టు, కనబడుతుంది. ఓకే 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 కనబడుతుంది. ఒక లైన్ కనబడుతున్నాయి. ఓకే అదే అన్న కూడా అదే అన్నాడు. ఒకటి సెన్సార్ ప్రాబ్లం ఉండాలి, లేకపోతే కూలెంట్ అన్నా ఉండకపోలే అన్న చెప్పిండు. అందుకే వచ్చిన. అరే 1/2 కిలోమీటర్ పోకుండా బుయ్య అయితే ఇక్కడ దాకా ఆఫ్ అయితే లేదు. టైం పడుతుందా? అయితే బయట పెట్టేసి చేసి మరి అది తొందర బ్రేక్ అయితే చేసేది. రూపం మెల్లనే, ఎందుకంటే హీట్ బాగున్నది. నాకేం ప్రాబ్లం లేదు, ఏం ఎమర్జెన్సీ లేదు. నేను అవమంటే అవుతా, ఎందుకంటే మళ్ళీ నీకు కూడా ఇబ్బంది కావద్దు. సో గైస్ మన దాంట్లో అయితే మొత్తానికి అయితే కూలెంట్ అయితే లేదు, మొత్తం డ్రై అయిపోయింది ఎవరో. మొత్తం కూలెంట్ అయితే లేదు, ఇదే ప్రాబ్లం. అందుకే బండి మన రోడ్ మీద అవుతుంది. సో ఇదే మన ప్రాబ్లం. చూద్దాం మన అన్న ఏం చేస్తాడో. ఇది అది కూడా నాది. ఫస్ట్ అది, సెకండ్ ఇది. పోదాం అన్న. నా పని నాది, నీ పని నీది అన్న. చాలన్నా ఇప్పుడు మనం మళ్ళీ పెద్ద వచ్చినా కూడా వస్తే అయిపోతుంది. ఏం కదా గిల్ల పెట్టిన అల్ల పెట్టేసి అలా పెట్టిన రెడీ ఉన్నారా? రెడీగా పెట్టినావా? రెడీగా అటు పోయింది. కాదు, నాకంటే అన్ని హైలైట్ చేస్తాను నేనే. అన్న ఓకే, పేరుకి యూట్యూబ్ నాదే, అన్నది ఎక్కువ ఉండదు ఇక్కడ. అందరు వస్తారు. ఎడిటింగ్ చేయాలి దీన్ని మళ్ళీ ఒక 1/2 అవర్ ఎడిటింగ్కే పోతుంది. మంచిగా కూర్చొని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాలి. యూట్యూబ్లో కూడా ఉన్నాయి నాకు. ఇది ఇలా ఇన్స్టాలో 1 minute అంతా కడేసి పెడతా. యూట్యూబ్లో కూడా మనం ఫుల్ వీడియో ఉంటుంది ఇక.
సెన్సర్ అదే అన్నో అదేం లేదా బ్రో, ఇదేనా ప్రాబ్లమ్? గైస్ కూల్ అండ్ అయితే ఈ కంపెనీ అయితే వచ్చింది మనకి, కొత్త కంపెనీ అట. సో సో ఇదే కూల్ అండ్ అయితే. సో ప్రాబ్లం కూడా ఓన్లీ కూల్ అండ్ అనమాట. చెట్టు మొత్తాను తీసుకుంటాడు. దాని తక్కువ 2-3 సంవత్సరాలు పక్క పెట్టి తక్కువ మూలకేసి ఉన్నది. మళ్ళీ నడతాయి ఇప్పుడు, మళ్ళీ నడితే అట్లా పట్టుకుంటాయి తీసుకొచ్చి మళ్ళీ ఇంజన్ మొత్తం ఇప్పించి మా ఓకే ఓకే. అయితే మన బండి అయితే అయిపోయింది. సో మన బండి అయితే చూసి కదా. సో ప్రాబ్లం అయితే ఏంటిదంటే కూల్ ఎండ్ నా రేడియేటర్లా లేదు. ఇట్లా చిన్న చిన్న మిస్టేక్ అయితే ఏమైతే అంటే మన ఇంజన్ కూడా పోయే అవకాశం అయితే ఉంటుంది. సో అన్న అయితే చెప్పిండు కదా. సో మన బండి అయితే ఇప్పుడు అయితే రెడీ అయిపోయింది. సో గైస్ బిల్ అయితే 600 రూపీస్ అయింది గైస్. అంటే 300 లేబర్ అయిపోయింది, చేసినందుకు తీసుకున్నాడు. ఇంకా 300 ఏమో కూల్ ఎండ్ అయిపోయింది. సో మొత్తం అయితే రౌండ్ ఫిగర్ అయితే ఒక 600 అయితే మన బిల్ అయితే వచ్చేసింది. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో బాయ్ గైస్, బాయ్.